హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాలీ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇవాళ అయితే మా మిక్కీ బర్త్డే అనమాట. సో అలాగే మా పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అవ్వడంతో సో నేను లేచినప్పుడే మా పిల్లల్ని కూడా లేపి చదువుకోమంటే మా లక్కీ అయితే నిద్రపోతుంది. సో మా మిక్కీకి అయితే బర్త్డే విష్ చెప్దామని లేపుతుంటే లేవట్లేదు. సో నవ్వుతుంది పైగా. సో తనకు కూడా ఇవాళ ఫస్ట్ డే ఎగ్జామ్ ఉందన్నమాట. సో కొంచెం తను కూడా ప్రిపేర్ అవుతుందని లేపాను. సో లేచింది. సో పిల్లల కోసం టిఫిన్కి అయితే నేనైతే బ్యాంబినో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మా మిక్కీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఒక ఫోటో దించితే సరిగ్గా నించోబెట్టా అని చెప్తేనేమో ఫోజులు ఇస్తుంది. సో వీడియోలో అయితే సో వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది రెడీ అయ్యి. సో మా లక్కీ అయితే టిఫిన్ చేసేస్తుంది. టిఫిన్ చేసిన తర్వాత ఆటో కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. అలాగే ఎగ్జామ్స్ కూడా సో అన్నీ ఉన్నాయో లేదా సర్దుకుంటున్నారు. సో ఆటో రాగానే బయలుదేరిపోయారు. సో మా మిక్కీకి అయితే బాయ్ చెప్పేసిన, అలాగే ఎగ్జామ్ కూడా బాగా రాయని అయితే విష్ చేసేసినాను. సో నా మార్నింగ్ రొటీన్ కంప్లీట్ చేసుకొని ఒక కప్పు టీ అయితే తాగేశానమాట. సో ఇదైతే ఈవినింగ్ అనమాట. డైలీ నా ఈవినింగ్ రొటీన్ ఇదే అనమాట. సో పిల్లలకైతే ట్యూషన్ చెప్తాను. మా హస్బెండ్ మా మిక్కీని ఎక్కడికో తీసుకొని వెళ్ళారు. సో ఏంటబ్బా అనేసరికి అయితే మా మిక్కీకి అయితే కేక్ కట్ చేపిస్తా అంట. సో నాకు కూడా చెప్పలేదు. సో సరే తీసుకొచ్చారు కదా, సో ట్యూషన్ పిల్లలు కూడా ఉన్నారు కదా, కేక్ కటింగ్ చేస్తే బాగానే ఉంటుందిలే అని చెప్పేసి అయితే సో మా హస్బెండ్ అయితే కేక్ అయితే కట్ చేయించారు మా మిక్కీతోటి. మా మిక్కీ అయితే ఫుల్ ఖుషిగా సో కేక్ కట్ చేసిన అని చెప్పేసి. సో మా ఆయన అయితే తనకంతా క్రీమ్ చూస్తూ అమ్ములు లక్కీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. సో మా మిక్కీ అయితే అందరికీ ఇష్టమే మా ట్యూషన్లో అయితే. సో మా ట్యూషన్ పిల్లలు కూడా వాళ్ళతో అయితే సరదాగానే ఉంటారు, నాతో కూడా సరదాగా ఉంటారు. సో వాళ్ళతో కూడా ఒక ఫోటో వీడియో అయితే తీసేసుకున్నాను. సో మా మిక్కీ బెస్ట్ ఫ్రెండ్ అయితే సుకన్య అనమాట. అక్కడ పక్కకు నించింది కదా, ఆ అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్. సో మా హస్బెండ్ అన్నారు నన్ను కూడా దిగు ఒక ఫోటో పిల్లలతో అంటే. సో నేను కూడా వెళ్ళి నించున్నాను అనమాట. సో రెడీ అవ్వలేదు అనుకోకండి, ఎందుకంటే సడన్గా కేక్ కట్ చేయించారు కదా, సో అందుకే నేను రెడీ అవ్వలేదు. సో కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే పిల్లలకైతే కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మా వర్క్ ఎంతవరకు వచ్చిందో అయితే చూపిస్తున్నాను. సో అక్కడ వెనుక అంతా చెత్త ఉండడంతో అదంతా క్లీన్ చేయిస్తున్నాము. సో ఫస్ట్ ఫ్లోర్లో పెయింటింగ్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఇదంతా సామాన్ అనుకోకండి, ఎందుకంటే రెంటర్స్ది, వాళ్ళు సామాన్ చదువుకుంటున్నారు కాబట్టి అంతా తీసి బయట పెట్టారు. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అంతా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదా, సో కొంచెం డస్టీగా ఉంది, అంతా క్లీన్ చేయాలని. సో అది కూడా క్లీనింగ్ అయిపోయింది అనమాట. క్లీనింగ్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇదేనండి ఇవాళ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టేయండి.